రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదివాట్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందన్నారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. 4 పథకాలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కావడానికి మేము గ్రామాన ఈ యొక్క రేషన్ కార్డులు గాని, పింఛన్లు గాని, రైతు భరోసా గాని, రైతు రుణమాఫీ గాని ఇవన్నిటి మీద రివ్యూ చేసినాం. ఏ గ్రామంలో మీరు ఎవరెవరికి రేషన్ కార్డు రావడం లేదు, ఎవరికి పింఛన్ రాలేదు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికి తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క పర్యటనలో అందరూ కూడా ఎంతమందికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఈరోజు ఇండ్లు అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ద్వారా పెట్టుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని నల్గొండ మున్సిపల్